ఒకరికేమో ఒక్కసారైనా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలనే తపన, మరొకరికేమో ఒక్కసారైనా మంత్రి పదవి దక్కాలనే ఆశ. ఆ ఆశలు నెరవేరకపోతే అధిష్టానంపైనే ఒత్తిడి, అవసరమైతే వివాదాలకు తెరతీస్తారన్న చర్చ. ఇప్పుడు విజయవాడ టీడీపీ రాజకీయాల్లో అలాంటి ఇద్దరు నేతల వ్యవహార శైలే హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకునేందుకు వేరువేరు వ్యూహాలతో ముందుకు వెడుతున్నారన్న ప్రచారం పార్టీలోనే జోరుగా సాగుతోంది. రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే బెజవాడలో ప్రస్తుతం ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కారణం ఇటీవల ఆ ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్న తీరేనని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమా ఈసారి మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారట. అయితే చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా విప్ బాధ్యతలతో సరిపెట్టడంతో అప్పటి నుంచి ఆయనలో అసంతృప్తి పెరిగిందన్న ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఇటీవల గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమా 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాదు విజయవాడలో ముద్రగడ పద్మనాభం, వంగవీటి మోహనరంగ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం టీడీపీ అధిష్టానానికి రుచించలేదు. అదే సభలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో బోండా ఉమా కరచాలనం చేసి నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలు వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. పార్టీ నేతలు, అనుకూల మీడియా కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ పార్టీ కమిటీని నియమించగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి బోండా ఉమా తన వివరణ ఇచ్చారు. అనంతరం వివాదం సద్దుమణిగినప్పటికీ అధిష్టానం వద్ద మళ్లీ మంచి మార్కులు సంపాదించుకోవాలన్న ప్రయత్నాల్లో ఆయన ఉన్నారన్న చర్చ సాగుతోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడిని విజయవాడ మేయర్ చేయాలన్న లక్ష్యంతోనే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో డిఎస్సి అక్రమాలపై కొనసాగుతున్న నిరాహార దీక్షా శిబిరంపై తన అనుచరులతో దాడి చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేస్తే సహించబోమన్న సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారం నడిపించారన్న టాక్ టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే ఈ ఘటనతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా బోండా ఉమా బాటలోనే నడుస్తున్నారన్న ప్రచారం విజయవాడ రాజకీయాల్లో వినిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ బుద్దా వెంకన్న తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేదంటే ఎక్కడ స్విచ్ నొక్కాలో తనకు తెలుసంటూ అధిష్టానానికి హెచ్చరికలు చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది. అంతేకాదు బెజవాడలో భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, చంద్రబాబు ఫోటోకు రక్తాభిషేకం చేయడం వంటి చర్యలతో కూడా వార్తల్లో నిలిచారు. అయినప్పటికీ టికెట్ దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా అది కూడా నెరవేరలేదు. గతంలో చేసిన ఓవర్ యాక్షనే అందుకు కారణం అన్న చర్చ ఇప్పటికీ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇటీవల బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెరిగాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే బోండా ఉమా తరహా రాజకీయ వ్యూహాలను అనుసరించాలని భావించారన్న టాక్ ఉంది. డిఎస్సి అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబిరంపై దాడి చేయాలన్న ప్రణాళిక కూడా సిద్ధం చేశారన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పటికే బోండా ఉమా ఘటనతో టీడీపీకి ప్రతికూల ప్రచారం రావడంతో బుద్దా వెంకన్న చివరి నిమిషంలో పోలీసులతో తనను హౌస్ అరెస్టు చేయించుకుని వెనక్కి తగ్గారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిణామంతో దాడికి సిద్ధమైన టీడీపీ కార్యకర్తలు కూడా అయోమయానికి గురయ్యారన్న టాక్ ఉంది. అటు బోండా ఉమా, ఇటు బుద్దా వెంకన్న ఇద్దరు రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తూ ఉండటాన్ని చూసి అధికార పార్టీలో ఉండి ఇలాంటి చర్యలు పార్టీకి ఉపయోగం కంటే నష్టమే చేస్తాయని సీనియర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.